ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎరిగి ఉన్నటువంటి నీవు క్రీస్తుని గురించి ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలో ఎంతమందికి తెలియజేయగలుగుతున్నావు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు ఆయన నరావతారిగా దిగి వచ్చారు? ఆయన ఎందుకు మ్రాను మీద వేలాడవలసి వచ్చింది? ఆయన ఎందుకు మన కొరకు మరణించవలసి వచ్చింది? ఆయన పునరుద్ధానుడిగా ఏ రీతిగా ఆయన మరణంపై జయం పొందుకున్నాడు? ఇలాగూ క్రీస్తుని గూర్చి కొన్ని మాటలైనా కానీ, ఒక్కరికైనా కానీ నువ్వు ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో సువార్త ప్రకటించగలుగుతున్నావా? అట్టి రీతిగా నువ్వు లేనట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. ఆనాడు జ్ఞానులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ప్రవచనకర్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేర్చేటువంటి దినము ఎప్పుడు అని వారు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు పుట్టినటువంటి సమయంలో వారికి కనబడినటువంటి ఆ యొక్క నక్షత్రము వారిని క్రీస్తు వైపు నడిపించింది, క్రీస్తు వైపు మార్గం చూపించింది, క్రీస్తు వైపు ఒక మార్గదర్శిగా నడిపించేటువంటి రీతిగా ఆ యొక్క నక్షత్రం అయితే గనుక నిలిచింది. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రంలో వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. అవునండి, ఎవరైతే దేవుని మార్గం వైపు అనేకులను తిప్పేటువంటి వారిగా ఉంటారు, ఆ యొక్క నక్షత్రము వారికి వెలుగునిచ్చింది, ఆ యొక్క నక్షత్రం వారికి మార్గాన్ని చూపించింది. ఆ యొక్క నక్షత్రం అంతవరకు కూడాను వారి ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడాను పరిష్కరించింది. వారు ఎన్నో సంవత్సరాల నుండి పరిశోధన చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు గ్రంథాలు ఎప్పుడు ఎక్కడ జన్మిస్తారని. వారి యొక్క ఆలోచనలకి పులి స్టాప్ పెట్టింది. ఆ యొక్క నక్షత్రం వారికి మార్గాన్ని చూపించింది, వారికి వెలుగునిచ్చింది. అదే రీతిగా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్నటువంటి మనమందరము కూడాను అనేకులకి, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకి ఒక జ్యోతుల వలె మనం అయితే కనుక కనిపించాలి. వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి మనల్ని ఏ రీతిగా చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన పిలుచుకున్నారో, అదే రీతిగా ఆయన ప్రతినిధులమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమందరము కూడాను చీకటిలో, పాపంలో, శాపంలో కొట్టబడుతున్నటువంటి వారిని ఆదరించేటువంటి ఆ యొక్క నక్షత్రము జ్ఞానులకి ఏ రీతిగా మార్గం చూపించిందో, ఒక ఆశ కలగజేసిందో, వారి యొక్క గమ్యస్థానాన్ని చేర్చిందో, అదే రీతిగా చీకట్లో మ్రక్కిపోతున్నటువంటి అనేకులకి ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో నువ్వు ఒక నక్షత్రంగా, నువ్వు ఒక జ్యోతిగా వారి జీవితాల్లో దేవుని సువార్త ప్రకటించి వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి కూడాను యేసే నిజమైనటువంటి విడుదల ఇచ్చేటువంటి గొప్ప దేవుడని, ఆయన ఎందుకొరకు ఈ భూలోకానికి వచ్చారన్నటువంటి విషయాలు నువ్వు ప్రకటించగలిగినప్పుడు నిశ్చయముగా ఆనాడు జ్ఞానులకి చూపించినటువంటి నక్షత్రం మాత్రమే కాదు, ఈనాడు ఎంతమంది అయితే ఆయన సువార్తని నిర్భయముగా, ధైర్యముగా దేవుని సువార్తని ప్రకటిస్తారో వారందరూ కూడాను జ్యోతులే అని దేవుడు తెలియజేస్తున్నాడు, నక్షత్రాలే అని తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క క్రిస్మస్ వేళలో ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నేను కూడా ఒక నక్షత్రంలాగా ఉండాలి. ఆనాడు జ్ఞానుల్ని నడిపించినటువంటి నక్షత్రం మాత్రమే కాదు, నేను కూడా అనేకుల్ని దేవుని తట్టు నడిపించాలి, వెలుగు మార్గంలో నడిపించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా ఈ క్రిస్మస్ శుభవేళలో దేవుని ప్రకటించు. దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారో తెలియజేయి.
చీకట్లో మ్రగ్గిపోతున్నటువంటి అనేకుల్ని వెలుగు మార్గంలో నడిపించు. నీవు కూడా ఒక జ్యోతిలాగా వెలిగింపబడాలని దేవుడైతే కనుక నిన్ను బట్టి ఆయన ఆశిస్తున్నాడు. మరి అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.